గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఒక పెద్ద మనిషి ఎవరో నాకు మెసేజ్ పెట్టారు. రిషికొండ ప్యాలెస్, ప్రకాశం బ్యారేజ్ బోట్లు, తిరుమల లడ్డు, ఇంకేదో అదాని, ఇంకా ఏమేమో అది, కాకినాడ పోర్టు నౌక, బియ్యం, ఆ, వీటన్నిటి గురించి ఎందుకు మీరు చెప్పట్లేదు అని చెప్తున్నాను బాస్. చెబుతున్నా. మీరు చెప్పిన వీటన్ని ఏది నిరూపణ ఏం చెప్పండి ఇప్పటివరకు. రిషికొండ ప్యాలెస్ ఏమైంది? తిరుమల లడ్డు ఏమైంది? ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఏమైంది? అదానితో వ్యవహారం ఏమైంది? సీజ్ ద షిప్ ఏమైంది? ఏమైంది? ఏం ఏం నిరూపిస్తున్నారు మీరు? ప్రతి ఒక్కటి ఒకటి పోయేసరికి ఇంకొకటి, ఒకటి పోయేసరికి ఇంకొకటి, మ్, అబాండాలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్, జనాల దృష్టిని మళ్లించడం తప్పితే ఏం చేస్తున్నారు? నేను ఇవన్నీ అడుగుతున్నానని నా మీద కక్షతోటి ఆ, తిట్లు, కామెంట్స్లో బూతులు మాట్లాడటం ఏమిటి చెప్పండి. 18 నెలలు 16 నెలలు ఏవో జైల్లో పెట్టారు. మనీ ఏదో ఆస్తి, అక్రమాస్తులు ఏమైంది? అప్పులు చేసి పెట్టాడు అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆదాయం వస్తుందా అప్పులు కాకుంటే? అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి అప్పులు. పథకాలు ఏమయ్యాయి? అప్పులో సొప్పులో ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదా. మరి వీటన్నిటికి సమాధానం లేదు. నేనేదో ఆ, విమర్శిస్తున్నానని చెప్పి నా మీద పడి ఏడుస్తారు ఎందుకురా? బుద్ధుండక్కర్లేదా? కడుపుకు అన్నం తింటారా, ఇంకేమైనా తింటారా మీరు?